శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. ఈరోజు అంటే మహాత్ములతో నా అనుభవాలు చెప్పుకుంటున్నాం కదా. నిన్నేమో పూలైతాడుతో నా అనుభవం చెప్పాను. ఈరోజు గోపాల్ బాబా వారు పిఠాపురంలో నాకు ఎలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు అని చెప్తాను. నేను పిఠాపురం దాదాపు ఒక 20 సంవత్సరాలుగా వస్తున్నానండి. స్వామి మా బంగారు దత్తయ్య కోసం వస్తూ ఉన్నానమాట. అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే కుక్కుటేశ్వర నుంచి అదే దత్తుడి గుడి అని చెప్పి పంపించేశాడు. తర్వాత గుడి చరిత్రలో ఇది కాదే అని చాలాసార్లు మనసు ఇంటికి వెళ్తే ఉండలేదు. మళ్ళీ అది కాదని మళ్ళీ వచ్చి వేణుగోపాల స్వామి గుడి వీధి శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం అని అడగాలి పిఠాపురంలో. చాలా మంది కూడా నేను చేసిన తప్పే చేశారు. అంటే దత్తుడు పుట్టిన ప్లేస్ అనగానే కుక్కుటేశ్వరానికి వెళ్తారు, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతారు అనమాట. తెలియదు చాలా మందికి. సరే, ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మహారాష్ట్ర వాళ్ళ మూలాన, వాళ్ళ భక్తి మూలాన స్వామి చాలా ఆయన లీలల్ని ఆయనే వెల్లడి చేసుకున్నారు ఈ బంగారు కొండ. అయితే సిద్ధమంగళ స్తోత్రాన్ని స్వామివారు నాకు ఒక 14 సంవత్సరాల క్రితం ఈ జన్మకి స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తుడు నన్ను ఒక చిన్న పరికరం లాగా నేను అంటే దానికి ఉపయోగపడ్డాను అనమాట. ఆయన వాడుకున్నాడో నేను అనకూడదు, ఉపయోగపడ్డాను అనాలి. అంటే ఉపయోగించుకున్నారేమో అనాలి. స్వామి ఆయన అనుగ్రహం నాకు ఇచ్చారనమాట. అంటే సిద్ధమంగళ గురించి ఒకరోజు విడిగా వీడియో చేస్తాను, అది చూద్దాము. గోపాల్ బాబాతో నాకు అనుభవం చెప్తున్నాను కదా. ఆయన వైజాగ్లో ఎక్కడో ఉండేవారట, నాకు తెలియదు. అప్పుడు పిఠాపురంలో ఆయనకు ఒక సంస్థానం ఉంది, గోపాల్ బాబా ఆశ్రమం ఉంది. చాలా పెద్ద ఆశ్రమం అనమాట. ఆయన ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఒక 18 మంది ఎంతమంది వస్తే నన్ను మాత్రమే తనిట్లా అని రమ్మని చెప్పి ఆయన ముందు కూర్చోబెట్టుకుని మా వాళ్ళందరికీ ఇదేంటి నిన్ను మాత్రమే రమ్మన్నారు అని సరదాగా అనుకున్నారనమాట. ఇంకా ఆయన దగ్గర ఇంత పెద్ద డబ్బు మోటు ఉంది, అది నాకు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇమ్మన్నారు. ఇలా స్వామితో అనుబంధం ఉన్న వాళ్ళకంతా ఈ లీల తెలుస్తుంది. చాలాసేపు, గంట సేపు ఆయన చూపంతా, ఆయన ఇదంతా నా మీదే ఉందన్నమాట. నా మీదే ఇలా చూస్తారు, మళ్ళీ అట్లా తల ఉంచుకుంటారు, మళ్ళీ ఇలా చూస్తారు, నా వంక చూస్తారు. అంటే మొత్తానికి దృష్టి అంతా నా మీదే ఉందన్నమాట స్వామికి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రహించారు. ఇంకా ఏదేదో వస్తువులు ఉన్నాయి, అవన్నీ నాకు ఇచ్చారు, అలా ఇచ్చారు. అయితే సిద్ధమంగళ స్తోత్రం చేయాలా అని చెప్పేసానని మా వాళ్ళు ఒక పెద్ద బ్యానర్ నాది తీసుకొని వచ్చి, నా పేరు అంటే నా ఫోటో ఉండే తీసుకొచ్చి అక్కడ అంటే ఇక్కడ సంస్థానంలో చేశాం 108 సార్లు. దాని గురించి విపులంగా నేను ఇంకోసారి చెప్తాను. అప్పుడు నేను ఇక్కడ నుంచి ఆ బ్యానర్ తీసుకొని మన వాళ్ళు అంతా కలిపి గోపాల్ బాబా దగ్గరికి వెళ్తే ఆ గోపాల్ బాబా దగ్గర పెద్ద బ్యానర్ ఇట్లా తీసి చూపించారు. ఆయన దీన్ని ఆయన చెప్పకనే ఆయన ఆ పెన్ను తీసుకొని ఈ గొంతు మీద నుంచి ఇక్కడి నుంచి సంతకం పెట్టారండి. ఫోటో మీద సంతకం పెట్టారు. అంటే నువ్వు ఈ గొంతుతో జీవితాంతం సిద్ధమంగళ స్తోత్రం చెయ్యి అని అక్కడ అనుగ్రహం వచ్చేసింది. అలాగే పిఠాపురంలో ఇక్కడ కూడా సంస్థానంలో అత్యంత అద్భుతమైన స్వామి అనుగ్రహం నాకు ఇచ్చారనమాట. దాన్ని అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎన్నో కోట్ల సార్లు అందరితో జపించే అదృష్టాన్ని స్వామి ఈ జన్మకి నాకు ఇచ్చారని నిజంగా పొంగిపోతూ ఉంటా. స్వామి ఏమిచ్చారంటే నిజంగా నాకు కావాల్సినంత డబ్బులు ఇవ్వలేదు, కావాల్సినంత ఏమి ఇవ్వలేదు నాకు నిజానికి. కానీ అన్నిటికన్నా కావాల్సింది, అన్నిటికన్నా ఎక్కువైంది నాకు అత్యంత అద్భుతంగా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని, సిద్ధులు కూడా చదివే స్తోత్రాన్ని, మహాత్ములు కూడా చదివే స్తోత్రాన్ని, దేవతలు కూడా చదివే స్తోత్రాన్ని, ఈ సిద్ధమంగళ స్తోత్రానికి ఈ బంగారు కన్నయ్య ఈ జన్మకు నాకు ఇచ్చారమ్మా. అయితే గోపాల్ బాబా దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన దగ్గర 1-2 గంటలు అలా కూర్చొని ఆయన పర్మిషన్ ఇచ్చేవారు కాదు. అక్కడ కూర్చొని ఇంకా వెళ్దామని లేసేటప్పటికి స్వామి పర్మిషన్ ఇచ్చేవారు కాదు. ఇంకా అలా గంటలు అలా కూర్చొని ట్రైన్ కూడా తప్పిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నమాట. అలా ఒక్కసారి 2 సార్లు కాదండి, స్వామి దగ్గర కనీసం ఆయన శరీరం ఉన్నప్పుడు అంటే ఆయనతో ఉన్నప్పుడు నేను లైవ్గా దర్శించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను అనమాట. అన్నిసార్లు వెళ్ళి
దర్శనం చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడో ఇంకొకసారి కూడా వెళ్తే ఆ స్వామి ఆశ్రమంలో ఉండే వస్తువులన్నీ ఫోటోలు తెమ్మన్నారు, అక్కడ ఉండే వస్తువులు తెమ్మన్నారు, ఆఖరికి వాటర్ బాటిల్ తెమ్మన్నారు, ఆఖరి డబ్బులు మూట తెమ్మన్నారు, ఏమేమి ఉంటాయో అవన్నీ మొత్తం అన్నీ తెమ్మన్నారు. అక్కడ వాళ్ళని ఇట్లా తీసుకురా అని సైజ్ చేసేవాళ్ళు, తీసుకొస్తే నా దగ్గరికి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ నా దగ్గర నుంచి వేరే వాళ్ళకి పాస్ చేయమన్నారు, లేదంటే ఆయన మళ్ళీ తీసుకునేవాళ్ళు అనమాట. అలా అనుగ్రహం మామూలు సంపూర్ణంగా నాకు ఆయన గోపాల్ బాబాతో నాకు అనుగ్రహం ఇచ్చారండి. ఒక్కసారి మీకు అంటే అది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, స్వామి శరీరం వదిలిన తర్వాత నేను రాలేకపోయినాను అనమాట. ఒకసారి నేను ఇంట్లో స్వామి నేను రాలేకపోయినాను అని స్వామి దగ్గర ఇంట్లో పడుకొని బాధపడుతూ ఉన్నాను అనమాట. బాధపడుతుంటే స్వామి స్వప్న దర్శనం ఇచ్చి ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి నాకు స్పష్టంగా స్వామి యొక్క మాటలు కూడా వినిపించాయండి. అయితే నేను పిఠాపురం వస్తే తప్పకుండా నేను గోపాల్ బాబా ఆశ్రమాన్ని దర్శించకుండా ఎప్పుడు రానండి. అంటే శ్రీపాదుల కోసం సంస్థానానికి వస్తాను, శ్రీపాదుల దగ్గర ఎంతో చాలా అనుగ్రహం పొందుతాను. అంటే పారాయణం చేసుకోవడమో, సిద్ధమాలోచన చేయడమో, అక్కడ ఎన్నో అనుభవాలు సత్సంగాలు అలా చేస్తాను. అయితే గోపాల్ బాబా దగ్గరికి రాకుండా ఎంత టైం అయినా ఆ ట్రైన్ వెళ్ళిపోతుందని తెలిసిన గబగబా నేను స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం చేసే నేను వెళ్తానండి. అంటే స్వామి యొక్క అనుగ్రహం అంతా ఇంత అని కాదండి. అంటే మహాత్ములతో నా పరిచయం చెప్తున్న మహాత్ములే నన్ను నిజంగా వాళ్ళు రమ్మంటారేమో వాళ్ళ దగ్గరికి అని అనిపించింది. అలాగే నేను గోపాల్ బాబాతో నాకు ఎన్నో అనుబంధాలు, ఎన్నో భావాలు. ఎప్పుడైనా నేను బాధపడి అలా కూర్చొని అందరి మహాత్ములంతా తలుసుకుంటే చక్కగా ఈ మహాత్ములందరూ నాకు దర్శనం ఇస్తారండి. పొద్దున నన్ను నిద్రలేపి ఎవరు లేపుతారనుకుంటున్నారు? పొద్దున నన్ను సువాసనతో, గంధం వాసనతో, లేదంటే విభూది స్మెల్తో నన్ను లేపుతారండి పొద్దున. నాకు చాలాసార్లు అర్థం కాలేదు, ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ రోజు పిఠాపురంలో నాకు ఇవాళ నాకు అర్థమైందండి. పొద్దున్న నేను పావుతొక్క వారింటికంతా లేశాను, ఒక విభూది వాసన, ఒక గంధం వాసన వస్తుంది. అరే ఎవరు గుడికి మేము కొంచెం దూరంలోనే ఉన్నాం కదా, ఇప్పటికి ఇంకా గుడిలో ఎవరు అభిషేకాలు ఎవరు చేయరు కదా ఏంటనంటే, అప్పుడు ఓహో రోజు నాకు ఇలాగే వస్తుంది అంటే స్వామి నన్ను ఏ మహాత్ములు అందరూ మహాత్ములతో మనకు కనెక్ట్ కదా. అంటే ఏ మహాత్ముడు నేను చెప్పను, గోపాల్ బాబాతో, పొలయ్య తాతతో, అలాగే అశోక్ బాబాతో, తర్వాత వచ్చి అంత మహాత్ముల సన్నిధి నాకు అంత అత్యంత దగ్గర సమీపంలో నేనుంటే ఏ మహాత్ముడు అనుకుంటాను అంటే దత్తుడే కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కావచ్చు, ఇలా ఎవరో వచ్చి నన్ను వచ్చి సువాసనతో నన్ను నిద్రలేపుతున్నారు అన్న విషయం నాకు ఇవాళ నా పిఠాపురంలో నాకు అర్థమైంది. అది వరకు నాకు రోజు వాసనలు వచ్చేది, నా ఒళ్ళంతా కూడా ఒక్కోసారి గంధం వాసనలు వచ్చేది. మా ఇంట్లో మా వారు ఎన్నోసార్లు అన్నారు, ఏంటి సగోరాత్రిలో నన్ను అడిగారు, నువ్వేమైనా సెంట్ ఏమైనా రాసుకున్నావని. అసలు నాకు సెంటు నేను రాసుకోను కదండి అంటే, ఇప్పుడు నా చెయ్యి ఇలా చూసి ఏంటో నీ ఒళ్ళంతా ఇలా వాసన వచ్చేస్తుంది అని నన్ను అడిగారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేనేదో గొప్పదాన్ని కానీ చెప్పట్లేదు. మహాత్ములతో నీడలో ఉంటే మహాత్ముల నీడ అంటే మహాత్ముల యొక్క సన్నిధి అత్తర లాంటిది అని నేను చెప్తాను కదా. ఆ అత్తర వాసన, మహాత్ముల నామం కావచ్చు, మహాత్ముల స్పర్శ కావచ్చు, మహాత్ముల యొక్క అనుగ్రహం కావచ్చు, ఏదైనా సరే మన మహాత్ములు ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క అత్తర మనకు అంటుకొని ఆ విధంగా సువాసనలు వెదజల్లుతాయండి. అలాగా గోపాల్ బాబాతో నాకు విపరీతమైన అనుబంధాలు. ఆ గోపాల్ బాబా అంటేనే నాకు ఎక్కడో తెలియని ఆత్మ అనుభూతి కలుగుతుందండి. చాలా నిజం. మనం అనుకుంటే ఆత్మానుభూతి అంటే ఏంటి అని అనుకుంటాం. మనకు ఆత్మకు మన మనసుకి ఎక్కలేని శాంతి, ఎక్కలేని ప్రేమ, ఏదో తెలియని ఆనందం కలుగుతుందండి. మనం అనుకుంటాం. నేను ఎప్పుడో పాట పాడుతూ ఉంటా, ఏమాశ్చర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్లుంది తనువే తూలినట్లుంది అని కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. నిజంగానే ఎవరో పిలిచినట్లు, తనవే తూలినట్లు నాకు తెలియదండి. ఆత్మకి అంత ఆనందం కలుగుతుంది మహాత్ముల యొక్క స్పర్శ ఉంటే. ఈ మహాత్ముల స్పర్శ ఇవన్నీ ఎలా కలిగింది అంటే నాకు శ్రీపాదుడు ఇచ్చిన ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా, అయితే పూర్వజన్మల నా కర్మఫలం వలన కూడా ఈ యొక్క దత్తుడికి నేను దగ్గర నిజంగా నేను పట్టుకోలేదండి. నేను పట్టుకున్నాను అనుకో, చూడండి ఇలా వదిలేస్తాను, కానీ ఆ బంగారు తండ్రి నన్ను పట్టుకున్నాడండి. కాబట్టి ఎప్పటికీ నన్ను దత్తస్వామి వదలడం. అలా గోపాల్ బాబాతో నా అనుబంధం, ఆయనకి నా మీద ఉన్న అనుగ్రహం చాలా అపారమైన అనుగ్రహం అండి. అది గోపాల్ బాబాతో నాకున్న అనుబంధం.
జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. రేపు ఇంకొక మహాత్ముని గురించి చెప్పుకొని ప్రయత్నం చేస్తాను. సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ గురుదేవ దత్త కి జై. శ్రీ గురుదేవ దత్త కి జై.